ఈ 1.5 month నుంచి కూడా ఆ విలేజ్లో రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటున్నాడు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొలం పనులు రెగ్యులర్గా అప్పుడున్న ఇబ్బందులన్నీ అధిగమించి పొలం పనులు చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నాడు. వ్యవసాయంలో ఇబ్బంది లేకోకుండా ముందుకు పోవడానికి ఈ రిహాబిలేషన్ సెంటర్లో, ఈ టెండర్ హ్యాండ్స్ రిహాబిలేషన్ సెంటర్లో మాకు చాలా న్యాయం జరిగిందని మేము భావిస్తున్నాము. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్, ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మన ముందు కూర్చున్న వ్యక్తి ఓంకారప్ప గారు. ఇతను అనంతపూర్ నుంచి రావడం జరిగింది. అనంతపూర్ నుంచి వచ్చింది ఇతని గురించి కాదు, వీళ్ళ బ్రదర్ గురించి. ఇతను ఏంటంటే మనకు దాదాపు ఒక 1.5 month బ్యాక్, ఆల్మోస్ట్ 2 months బ్యాక్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ ట్రీట్మెంట్లో ఆయన బాధపడేది వీళ్ళ బ్రదర్ రామాంజనేయులు గారు. బ్యాక్ పెయిన్, సియాటికాతో చాలా సివియర్గా బాధపడుతుండేవాళ్ళు. సో వీళ్ళు ఏమన్నారంటే, మనం ట్రీట్మెంట్ అంతా జరిగింది, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు, అన్నీ అయిపోయాయి. వీళ్ళు ఏమన్నారంటే, ఆ టైంలో మనం ఒక వీడియో ఇద్దాము అని అంటే, సార్ మేము ఒక 1.5 month కానీ 2 months చూసి వస్తాము, చూసి వచ్చిన తర్వాత అతనికి ఎలా ఉందో ఏంటో కనుక్కుందాం అంటే, మళ్ళీ ఈరోజు ఆయన హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు సార్ మరి ఆ రోజు ఈ మాట అన్నారు కదా, మరి వీడియో ఇస్తారు కదా అని అంటే, సరే అని చెప్పి ఇప్పుడు ఆ వీడియో ఇవ్వడానికి రెడీ అయ్యారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఇతను ఓంకారప్ప గారు, ఇతని మాటలను మనం విందాం. ఆ ప్రాబ్లం ఎలా తగ్గింది ఏంటనేది ఆయన మాటలు చెప్తాం. సార్ మీకు వచ్చిన మీ బ్రదర్ రామాంజనేయులు గారు ఉన్నారు కదా, ఆ రామాంజనేయులు గారు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా బాధపడ్డారు, ఏ విధంగా అంటే మీరు అక్కడ రియాలిటీగా చూసుంటారు ఆయన ఎంత సివియర్గా ఎంత బాధపడుతున్నారో. ఆ బాధపడినంత మనం ఏం హోప్ ఇచ్చామో, మనకి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ తగ్గించాము, మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇంకేదైనా ఇచ్చామా అనేది ఒకసారి మాటలు మా వ్యూవర్స్ చెప్పండి సార్. సార్ మేము అనంతపురం జిల్లా అండి. మా బ్రదరు రామాంజనేయులు గారు ఈ సయాటికా ప్రాబ్లంతో కొంత ఇబ్బంది పడుతుండేవాడు. ఈ తొడల కాడ పట్టేయడము, తర్వాత ఈ పిక్కలు పట్టేయడము, చాలా అన్ఈజీగా నడవలేని పరిస్థితికి వచ్చాడు. ఆ టెండర్ హ్యాండ్స్ రిహాబిలేషన్ది ఒక వీడియోలో ఎక్కడో చూసి ఇట్లా ఉంది, మనం హైదరాబాద్ వెళ్ళి ఒకసారి కలుద్దాం అన్నానంటే మేము తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లోనే రిలీఫ్ అయిపోయాడు, బాగా రిలాక్స్ అయ్యాడు. తర్వాత ఆ రిలాక్స్ పొజిషన్ చూసి ఆయన భార్యను కూడా కీళ్ళవాతంతో బాధపడుతుండేది, ఆయన మా మరదలను కూడా తీసుకొని రావడం జరిగింది హైదరాబాద్కి. ఆమె కూడా 10 రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది. ఆమె కూడా టోటల్గా రిలాక్స్ అయింది. వాళ్ళిద్దరూ రిలాక్స్ అయిన తర్వాత మమ్మల్ని అడిగారు, వీడియో మీరు ఏమైనా ఇవ్వగలుగుతారండి ఇప్పుడు అని అంటే, సార్ అది కాదు కానీ ఒక 1.5 month తర్వాత మా అబ్బాయి పొజిషన్ చూసి ఆ రోజు బాగుందంటే మేము పర్సనల్గా వచ్చి మీ దగ్గర మళ్ళీ వీడియో ఇస్తామని చెప్పి ఈ రోజు రావడం జరిగింది. ఈ 1.5 month నుంచి కూడా ఆ విలేజ్లో రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటున్నాడు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొలం పనులు రెగ్యులర్గా అప్పుడున్న ఇబ్బందులన్నీ అధిగమించి పొలం పనులు చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతున్నాడు. వ్యవసాయంలో ఇబ్బంది లేకోకుండా ముందుకు పోవడానికి ఈ రిహాబిలేషన్ సెంటర్లో, ఈ టెండర్ హ్యాండ్స్ రిహాబిలేషన్ సెంటర్లో మాకు చాలా న్యాయం జరిగిందని మేము భావిస్తున్నాము. ఎవరైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఇక్కడ వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారని మేము ఆశిస్తున్నాము. సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోటి, ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఆ రోజు వచ్చింది కదా, ఈయనకు 1 week తర్వాత రిలీఫ్ వచ్చింది సార్, మా ఆవిడ కూడా ఇట్లా బాధపడుతుందని అంటే తను పిలిపించుకున్నాడు. తను కీళ్ళవాతంతో బాధపడుతుంది కదా, ఆ కీళ్ళవాతంతో కూడా బాధపడినప్పుడు మనం ఇన్ని రోజులు ఆమెకి మనం ఆ రిలీఫ్ ఇచ్చామనేది ఒకసారి మీ మాట. ఆయన భార్య అంటే ఆయన చాలా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో నాకు టోటల్ రిలాక్స్ వచ్చింది. మా భార్య కూడా కీళ్ళ వాపులతో ఇబ్బంది పడుతూ ఉంది, కీళ్ళ నొప్పులతోటి. ఆమె కూడా మీరు ఏమైనా చేయగలరా అంటే వీళ్ళు దానికి కూడా అంగీకరించి ఆ అమ్మాయిని కూడా తీసుకురావచ్చి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ ద్వారా ఆ అమ్మాయి కూడా మ్యాక్సిమం అంటే అప్పుడున్న మెడిసిన్స్లో మ్యాక్సిమం మెడిసిన్స్ ఇప్పటికి దాదాపు 12 ఏళ్ళ నుంచి మెడిసిన్స్ వాడుతూ ఉందండి. మనం మెడిసిన్స్ అయితే ఏమీ లేదు, టోటల్గా న్యాచురల్ ఫిజియోథెరపీ అండ్ రేజర్ ట్రీట్మెంట్ తోటి ఆమె కూడా ఇవ్వడం జరిగింది. ఆమె కూడా చాలా హ్యాపీగా కంఫర్ట్గా ఆమె పనులు, ఆయన వంట పనులు, ఇంటి పనులు చేసుకుంటూ పొలానికి కూడా వెళ్ళే స్థితికి వచ్చింది. ఆమె కూడా హ్యాపీగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెరీ గుడ్ సార్. మీరు కూడా మీకు అంటే మీ బ్రదరు మీ మరదలు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి తగ్గించాం కదా, మీరు కూడా ఇంకెవరైనా ఉంటే ఇటు అంటే ఇది ఎందుకు ఆ మాట చెప్పాల్సి ఉందంటే సార్, మేము అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. అవేర్నెస్ తీసుకురావాలంటే మీలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు నలుగురు చెప్తే కానీ జనాల్లోకి వెళ్ళదు. మనం ఏంటంటే హార్మ్ఫుల్ ఏం చేయట్లేదు బాడీకి, ఎక్స్టర్నల్ ట్రీట్మెంటే. ఎక్కడ కూడా ఒకటి మనం కనీసం యాంటీబయాటిక్ వాడడం లేదు, ఏది లేదు, ఒక ఇచ్చింగ్ పాయింట్ కూడా ఉండదు బాడీలో.
ఎంత సాఫీగా సాగిపోతుంది ట్రీట్మెంట్, అంత సాఫీగా సాగిపోద్ది. వాళ్ళకి ఏంటంటే ఫర్దర్గా ఫ్యూచర్గా కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ సొల్యూషన్ మనం ఇస్తాం. సో మీరు నలుగురు చెప్తే ఏంటంటే మీరు ఎవరైనా బాధపడితే వాళ్ళు ఉంటే పంపించాం సార్. తప్పకుండా అండి. ఈ సెంటర్కి మనం ఎవరినైనా కూడా పంపించడానికి ఎలాంటి ఆ సంకోచం లేకుండా పంపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏది వేరే మెడిసిన్స్ వాడడం లేదు కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఏమీ లేదు. మంచి జరిగితే 100% మంచిగా జరగాలి, కానీ వేరే ఇబ్బందులు అయితే ఏముండవు. కాబట్టి మనం ఎవరికైనా కూడా నిరభ్యంతరంగా ఇక్కడ పంపించడానికి మనం ఏమీ సంకోచించకుండా నలుగురు తెలియజేయవచ్చు ఈ విషయాన్ని. ఆ వేలో ఎవరైనా ఉన్నా కూడా మీరు వచ్చి ఈ నంబర్ సంప్రదించి, ఈ ప్రతి వీడియోస్లోనూ ఉన్నాయి వాళ్ళ సెల్ నంబర్లు, వాళ్ళ అడ్రస్ అంతా, మీరు సంప్రదించి మీరు కూడా వచ్చి ఈ ట్రీట్మెంట్ పొందగలరని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.